మేము చెప్పేవి నిజాలే, అబద్ధాలు కావు, కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పేసి కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. ఈయన చెప్పేటి ఏమో శుద్ధపూస మాటలు అన్ని నిజాలేనంట. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. కేసీఆర్ చెప్పిన అన్ని పచ్చబద్దాలట. అంటే 10 ఏళ్ళు, దాదాపుగా 20-25 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక ఉద్యమకారుడు, ఒక ఉద్యమ నేత, ఆయన చెప్పినవి అబద్ధాలు. పోనీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణని సూపర్గా పట్టుకపోయి ఇక ఇరిగేషన్లు కావచ్చు, ఏ విధంగా కావచ్చు, భారతదేశంలో నంబర్ 1 స్థాయి నిలబెట్టిన కేసీఆర్ గారు మాట్లాడేటి అంట అబద్ధాలంట. ఈసారి మాట్లాడేటి ఏమో పచ్చి నిజాలంట. ఇప్పుడు మనం ఇందాం ఏంటి అవి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడినమాట. అబ్బా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడమని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి డిపిఆర్ వెనుకకు వస్తే మరి ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు స్పందిస్తలేదు గవర్నమెంట్? డిపిఆర్ వెనుకకు పంపించారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మరి ఎందుకు స్పందిస్తలేరు మీరు? కేసీఆర్ గారు బయటకు రాగానే ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టిరు. ఇయ్యాల ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు పెట్టినాం, త్వరలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాం, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ఉత్తమమైన టెక్నాలజీ వాడుతున్నాం, కృష్ణా జనాల కోసం ట్రైబ్యునల్ పోరాడుతున్నాం, 500 టీఎంసీల నీటిని రాష్ట్రానికి ఇవ్వాలని కోరినాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపినాం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని పచ్చవతాలు మాట్లాడుతున్నాయినా. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుకుంటూ ఒకటే మాట సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిండు. తట్టెడు మట్టి తీయలేరు, గజం పని చేయలేరు, ₹1 కూడా మీరు ఈ 2 ఏళ్లల్లా పాలమూరు ఎత్తిపోతూ పథకం ఇయ్యలేదంటే ఇక ఇరిగేషన్ మంత్రి వచ్చి ఏం మాట్లాడుతుండో తెలుసా? దాదాపు ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు పెట్టిండట. మరి ఆ 7,000 కోట్లు పాలమూరు ఎత్తిపోతల పథకానికి పోయినాయా, లేదా మీ మంత్రుల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎత్తిపోత ఏమంటారు మీ ఎత్తిపోతల పథకానికి పోయినాయా అవి పైసలు? 7,000 కోట్లు ఏమైనా మళ్ళా ఇచ్చిరంటే అంటే మీ పంచాయతీలకే సెట్ చేసుకున్నారు. అది కానీ తట్టెడు మట్టి తీయలేదు, గజం పని కూడా కాలేదని చెప్పేసి కూడా నేను క్లారిటీగా కేసీఆర్ చెప్పిరు. అది చాలా పెద్ద టెక్నాలజీ వాడుతున్నాడు. అన్ని అడ్డమైన అబద్ధాలు, నో రిపిత అబద్ధాలు. ఎక్కడి నుంచి అబద్ధాలు మొదలైనవి అంటే వీళ్ళ ఈ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే పచ్చ అబద్ధాలు, స్పీకర్ స్థాయి నుంచి మొదలు పెడితే కూడా పచ్చ అబద్ధాలు, మంత్రులు కూడా పచ్చ అబద్ధాలు. ఇది ఒక అబద్ధాల హస్తం కాంగ్రెస్ కాదు, ఇది అబద్ధాల కాంగ్రెస్. ఏమనంటే చెప్తారు కదా, అభయహస్తం కాదు ఇది, అభయహస్తం కాదు, హస్తం కాంగ్రెస్ కాదు, ఇది అబద్ధాల పచ్చి అబద్ధాల కాంగ్రెస్. మరి కంసగం ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే జనమన చీ కొడుతున్నారు అనేది కూడా వీళ్ళకి సోయ అనిపిస్తలేనట్టుంది. అరే గిన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాము, రేపు పొద్దున జనం దగ్గర కొడితే ఆయన చీ కొడతారేమో, ఏంది మళ్ళా తర్వాత మనదే పరిస్థితి కదా, ఆగమైపోతుందేమో చిన్న ఆలోచన కూడా అసలు ఏమాత్రం లేదు. వీళ్ళ తెగించిరు కూర్చుని ఏడికైతే గాడికైతే చూద్దాం పో చాలు, మళ్ళీ వచ్చేది కాదు, మనం చచ్చేది కాదు, మన గవర్నమెంట్ వచ్చేది కాదు, ఉన్న కాగితం అనుకుందాం, పీకుదాం, బయట పడదామని ఒక ఆలోచనతో ఉన్నారు. అంతే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.